నమస్తే ఏబీ న్యూస్ కు స్వాగతం। ఈరోజు కాంగ్రెస్ పార్టీని గత 10-15 సంవత్సరాల నుంచి కాపాడుతూ తనంటూ కాంగ్రెస్ పార్టీకి అంకితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిరిక రాజు గారు ఐనూల్ మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలో ఉన్నాం। ఈరోజు మనం గిరిక రాజుతో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। నమస్కారం అండి। నమస్కారం। చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం అసలు ఏ రకంగా పనిచేశారు? నాకు కొద్ది గొప్ప కార్యకర్తలు ఉన్నా కానీ నాకు పార్టీ అధ్యక్షుడిగా 7 సంవత్సరాల నుంచి నాకు సహకారంగా ఉన్న కార్యకర్తలైనా మా ఊరు గ్రామం పెద్దలైనా సీనియర్ నాయకులు మా మహోదయ రఫీ అయినా కానీ ప్రతి ఒక్కరి ప్రోత్సాహంతో ముందండు ఉండి ఫస్ట్ మా కేఆర్ నాగరాజు గారు ఎమ్మెల్యే గారు వర్ధనపేట శాసనసభ్యులు గారిని గెలిపించుకోవడం జరిగింది। తర్వాత గడియం కావ్యం గారిని గెలిపించుకోవడం జరిగింది। మరి ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ మన చేతిలో ఉన్నది కాబట్టి మంచి మంచి పనులు చేపట్టడానికి కూడా అధికారులు కూడా మాకు ప్రోత్సహిస్తున్నారు, చేస్తున్నారు। అధికారులు కూడా మాకు స్పందనిస్తున్నారు, ఇస్తున్నాం। కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో అధికారం లేదు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే, అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సంవత్సరం అవుతుంది, ఇప్పుడు ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక సొంతింటికి పోయినట్టే ఉన్నది। ఇప్పుడు ఎక్కడికి పోయినా ఏ ప్రభుత్వ పనులు కావాలన్నా సొంతింటి పనులలాగా చేసుకోవడం జరుగుతుంది। కలెక్టర్ ఆఫీస్ అయితేనేమి, ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనేమి, గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి, ఎక్కడైనా కానీ ప్రతి పని అయినా కానీ ఏదైనా వెనకంజ లేకుండా ఇంతకుముందు ఏ పనులు కావాలన్నా చెప్పులారేటట్టు తిరిగేది। ఇప్పుడు అట్లా లేకుండా చిన్న కార్యకర్త అయినా చిన్న నిరుపేదలైనా కానీ ఎవరికైనా కానీ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు। అధికారులు కూడా మంచి పనులు జరుగుతున్నాయి। కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం మీకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం ఏ రకంగా కృషి చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రామస్తులందరికీ, మా కార్యకర్తలందరికీ ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా। ఎందుకంటే ఇంత చిన్న వయసులో నాకు మా ఊరు బాధ్యతలు కాంగ్రెస్ ప్రభుత్వ పగ్గాలు నా చేతిలో పెట్టారు। వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి వహిస్తున్నా। మళ్ళీ అందులో పార్టీ అధ్యక్షులు కూడా నన్ను మంచి చురుగ్గా ఉంటున్నారు అని చెప్పి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా నిర్ణయం తీసుకొని నన్ను ముందుగా గెలిపించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను। కాంగ్రెస్ పార్టీ పరంగా మీ గ్రామంలో గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో కాని పనులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీరు చేసిన కొత్తగా? మేము గత సంవత్సరంలో ఎల్లమ్మ చెరువు తూము సరిగా లేకుండేది। మేము ప్రభుత్వం వచ్చినాక ఎంఆర్ఓ వారితో, ఎంపీడీ వారితో మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తూము కొంచెం మరమ్మతులు కూడా చేపించాము। మళ్ళీ అందులో సీసీ రోడ్డు కూడా సరిగా కొంచెం బాగాలేకుంటే సీసీ రోడ్ల మరమ్మతులు కూడా చేపిస్తున్నాము ప్రజెంట్లీ। మేజర్గా ఇప్పుడు కొంచెం డ్రైనేజీ సమస్య బాగుంది మా విలేజ్లో। ఆ డ్రైనేజీ సమస్య కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని ఆలోచన చేస్తున్నాం మేమైతే ప్రజెంట్। గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ ప్రజలు ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారా? ఎలా ఉన్నారు అసలు ఒంటిమామిడిపల్లి గ్రామంలో కానీ ఐనూల్ మండలం కానీ? గతంలో ముందే చెప్పాను కదా, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు చెప్పులు అరిగేటట్టు తిరిగారు ఏదైనా పనులు కావాలంటే। ఇప్పుడైతే సొంత ఇంటికి పోయి పనులు చేయించుకొని వచ్చినట్టే ప్రతి ఒక్కరు వెళ్ళి పనులు చేయించుకొని వస్తున్నారు। ఒక లీడర్ దగ్గరికి పోయి ఆడ నిలబడి చేయించుకునే అంత లేదు। డైరెక్ట్ ఒక ఫోన్ కాల్ చేసిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు వస్తున్నారు, పనులు చేయాలంటే పోయి ఎక్కడున్నా ఏ పనులు ఉన్నా చేయించుకుంటున్నారు। అప్పటికి ఉన్నంతకు ఇప్పటికి ఉన్నంత వ్యత్యాసం చాలా తేడా ఉంది అని జనాలే చెప్తున్నారు మాకు। నేను ఏదో పని చేసుకుంటున్నా, వేరే పని దగ్గర ఉన్నా కానీ నాకు వీలు కాని ప్రదేశం ఉన్నప్పుడు ఒక ఫోన్ చేయడం వల్ల పలానా వాళ్ళు వచ్చిందని చెప్పగానే ఆటోమేటిక్గా పనులు జరిగిపోతున్నాయి। కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 6 క్యాంటీన్లలో ఐనూల్ మండలంలో కానీ ఒంటిమామిడిపల్లి గ్రామంలో ఏ రకంగా అమలు అవుతున్నాయి? సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు అవుతున్నాయి? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టించిన పనులలో మహిళలకు చాలా ముఖ్యంగా మంచి మెజార్టీ ఇస్తున్నారు, అంటే ప్రభుత్వం ఇస్తున్నారు। వాళ్ళు కూడా మహిళలు ఏంటంటే ప్రతి ఒక్కరు వార్డు నుంచి నేనని పోటీ పడుతున్నారు। సర్పంచ్కైనా, ఎంపీటీసీకైనా, జడ్పీసీకైనా ఎవరైనా కూడా మాకు అవకాశాలు ఇవ్వండి, మేమే నిలబడతాం అని చెప్పి వాళ్ళే మాకంటే ముందుగా ఎక్కువ నాకు ఫోన్లు చేయడం జరుగుతుంది మా విలేజ్ నుంచి। సరే చూద్దాం, గవర్నమెంట్ ప్రపోజల్ ప్రకారంగా మనం ఏం చేసేది ఉంటే అదే ప్రకారంగా చేసేపిద్దాం అని చెప్పి మాట్లాడుతున్నాము। కళ్యాణ లక్ష్మిలు అయితేనేమి, ఏదైతేనేమి ప్రతి ఒక్కటి జరిగిన గతంలో సంవత్సరాలు 2-3 ఏళ్ళు పెళ్ళి అయినాక వాళ్ళ పాప బాబు పుట్టినాక కొందరికి కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చింది। ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్ త్వరలో ఒక 6 నెలల 3 నెలల మధ్యలో గ్యాప్లో వస్తున్నాయి। అది కూడా మంచి బాగున్నా అని చెప్పి మహిళలు వాళ్ళే ముందుకు వస్తున్నారు। మేము దేంట్లో అయినా పార్టిసిపేట్ చేస్తాం, మేము వార్డు నెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీసీ దాకా మేము కూడా నిలబడదామని చెప్పి మాకు ఇప్పటివరకు ప్రోత్సాహం చేస్తున్నారు వాళ్ళు। అంటే ఇలాంటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారెంటీలో ఇలాంటి పథకాలు మీ ఊళ్ళో అమలు అవుతున్నాయి?
మహిళలకు ప్రతి ఒక్కటి ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ అయితేనేమి, మనందులోటి కరెంటు బిల్లు 0 బిల్లు అయినా కానీ అవి ముఖ్యంగా అమలు అవుతున్నాయి. ఆర్టీసీ బస్సు అయితే అది రాష్ట్రం మొత్తం ఆల్మోస్ట్ అందరికీ అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కటి అమల్లో ఉంది. కాకపోతే ప్రతి ఒక్కటి అమల్లో బాగానే జరుగుతున్నాయి. సంక్షేమ పథకాల గురించి ఒంటి మామిడిపల్లి గ్రామంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? మీ దగ్గరికి ఏ రకంగా మీ దగ్గరికి వస్తున్నారు ప్రజలు? బాగానే ఉన్నది. ప్రతి ఒక్కరు అది మంచి స్పందన ఇస్తున్నారు. సంక్షేమ పథకాలలో అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి చేస్తున్నారు. ప్రతి ఒక్కటి గతంలో దానికంటే ఇప్పుడు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రేవంత్ అన్న ప్రభుత్వం అని కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ప్రతిపక్షం బీజేపీ కూడా ఆరోపిస్తుంది. ఇచ్చిన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఓడిస్తారని ప్రజలు బుద్ధి చెప్తారంటున్నారు. దీనిపై మీరేమంటారు? బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లీడర్లైనా వాళ్ళ భార్యలైనా వాళ్ళ ఇంట్లో ఆడపడుచులైనా ఏ ఊరికన్నా వెళ్ళాలంటే నాయకులు, చిన్న నాయకులైనా వాళ్ళ భార్యలైనా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కమానండి. ప్రభుత్వం ఏం చేసింది అనేది వాళ్ళే చెప్తారు. తర్వాత ఇప్పుడు సంక్షేమ పథకాలలో మొట్టమొదటిగా మహిళలకే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. కాబట్టి ఎందుకంటే నేను ఇంత కారకండి ఎందుకు చెప్తున్నా, మన రాష్ట్రం మొత్తం అది నాట్ జాబ్ కాదు, బస్సులు ఫ్రీగా ఇవ్వడం అనేది పెద్ద సంచలనం అది మహిళలకి. అది మొదటి మెట్టు. ఆ తర్వాత ఆటోమేటిక్గా అందరికి కరెంట్ బిల్లు 0 బిల్లు కావడం ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, వాళ్ళకి తెలుసున్నారు. వరంగల్ జిల్లాలో కానీ ఐలవల్ మండలంలో కానీ ఒంటి మామిడిపల్లి గ్రామంలో కానీ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కానీ ప్రజల్లో కానీ గెలుపు ఏ రకంగా ఉండబోతుంది? గతంలో అది మొదటి మెట్టు. ఆ తర్వాత ఆటోమేటిక్గా అందరికి కరెంట్ బిల్లు 0 బిల్లు కావడం ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, వాళ్ళకి తెలుసున్నారు. వరంగల్ జిల్లాలో కానీ ఐలవల్ మండలంలో కానీ ఒంటి మామిడిపల్లి గ్రామంలో కానీ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కానీ ప్రజల్లో కానీ గెలుపు ఏ రకంగా ఉండబోతుంది? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా చిత్తు ఓడిందో నేడు గ్రామాలలో ప్రతి ఒక్క గ్రామాలలో అయినా కానీ ముఖ్యంగా ఐనోల్ మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ముంజందాగా ఉండి అధిక మెజార్టీతో గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది. మాకు అలాంటి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు. మహిళలకు ముఖ్యంగా వాళ్ళకు ఉన్నంత హోప్స్ బాగున్నాయి. వాళ్ళే అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా మేము అంటే మేము ముందుకు వస్తామని చెప్పి ఇప్పటి కూడా మాకు కలవడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అధికార పార్టీలో లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. రాబోయే భవిష్యత్తు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏదైనా పదవికి పోటీ చేసే అవకాశం ఉందా? అది ప్రజల నిర్ణయం మరియు పార్టీ నిర్ణయం ద్వారా వాళ్ళు ఏది ఇచ్చినా పర్వాలేదు, నేను దాన్ని స్వీకరిస్తాను. ఎందుకంటే నేను కాదు, ఇది నా తరం, మా గిరిక వంశం నుంచి మూడవలు. మా తాత గిరిక సాయిరెడ్డి, తర్వాత మా కొమరెల్లి, మా డాడీ, మా బాబాయిలు, మేమంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎలాంటి సంక్షేమాల పథకాలు ఏది వచ్చినా కానీ బీఆర్ఎస్ అయినా కానీ గతంలో టీడీపీ వచ్చినా కానీ ఎప్పుడు కానీ ఏ పార్టీలోకి వెళ్ళకుండా మేము ఇదే పార్టీని నమ్ముకొని ఉన్నాం. ఇదే పద్ధతి సిద్ధాంతాలు, ఈ పార్టీ సిద్ధాంతాలు మాకు నచ్చినాయి కాబట్టి మేమైతే ఇప్పటి వరకు మాకు వేరే అవకాశం లేదు, మేము వేరే పార్టీలకు వెళ్ళాము. కాకపోతే ఏంటంటే నాకేమన్నా అవకాశం ఇచ్చేది ఉంటే మాత్రం శాసనసభ్యులు కానీ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం కానీ ఎవరు ఇచ్చినా కానీ నేను ముందండి అక్షరమ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చుకుంటూ ప్రజలకు దగ్గర అనుకుంటూ పని చేసుకుంటానని అనుకుంటున్నాను. తప్పకుండా చేస్తాను. చివరిగా ఏవీ న్యూస్ నుంచి ఐనవోలు మండల ప్రజలకు కానీ ఒంటిమామిడిపల్లి గ్రామ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం మనకు అనుకూలంగా ఉన్నది. డెవలప్మెంట్ మంచిగా జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం రీసెంట్లీగా మన శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు అన్నగారు ఆయన కూడా ఎంపీడీఓ ఆఫీస్కి ఏదైనా చిన్న చిన్న పనులు కావాలంటే వడ్నన్నపేటకి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడేది. అలాంటిది ఇప్పుడు చిన్న మహిళలైనా ముసలోళ్ళైనా వాళ్ళు ఏమైనా వృద్ధులైనా కానీ ఏదైనా పని ఉంటే ఎంపీడీఓ వాసు తక్షణమే మొన్న రీసెంట్లీగా చెప్పడం జరిగింది. అన్నగారికి చెప్పడంతో మన ఐలోన్ మండలంకు చేసిన పోలీస్ స్టేషన్ అయిపోయింది, ఎంపీడీఓ ఆఫీస్ అయింది, ఆల్మోస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది. మనకు అన్ని మంచిగా జరుగుతున్నాయి. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూపిస్తున్నారు. స్థానిక ఎలక్షన్స్ ఐనోన్ మండలం నుంచి కూడా 17 గ్రామాలకు 17 గ్రామాలు సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా వార్డు మెంబర్లైనా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నుంచే కండువాలుగా వేసుకుంటారు, కండువా నిలబెడతారు, పార్టీ నిలబెడతారని నాకు ఖచ్చితంగా ఆశ ఉంది. ఇది పరిస్థితి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఐనూరు మండలంలో ఒంటిమాడుపల్లి గ్రామంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళీ మద్దతు ఇస్తారని ఒంటిమాడుపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు రాజు చెప్తున్నారు. ఏవీ న్యూస్, రఫీ, వరంగల్.